సార్ నాది ల్యాండ్ నాదే ఇది. అయితే ఈ భూమిని నా పేరు మీద ఉన్న పట్టా భూమిని పట్టను మా పాలైన మా పెద్దనాయనకు ఇక్కడ భూమి లేదు. వెనకడ వాళ్ళ తాతలు ఉండేనట. ఆ భూమిని వాళ్ళు తురుకోలకు అమ్ముకున్నారు. తురుకోలకు అమ్ముకున్నది లేదు, నేను పుట్టనే లేదు అప్పుడు సార్, నాకు తెలియదు. అయితే ఈ భూమిని నా భూమిని వాళ్ళకి ఎక్కిస్తే ఈ భూమిని తురుకోళ్ళు వేరేటోళ్ళకు అమ్ముకున్నారు. ఆ పట్ట మిగిలి వాళ్ళు పట్టా చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు వేరేటోళ్ళకి అమ్ముకున్నారు. ఆ పట్ట మిగిలి వాళ్ళు పట్టా చేసుకున్నారు. ఇది నా బుక్కులు కూడా బ్యాంకులు ఉన్నాయి. నా లోన్ కూడా మాఫీ కాలేదు. మాఫీ కాకుండా కూడా ఇట్లా చేసిండు. డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళ నాయన పేరు మల్లయ్య వాళ్ళ నాయన పేరు, నా పేరు మల్లయ్య. నా పేరు మీద మల్లయ్య అయితే నా నాయన పేరు కొమరయ్య. నేను చచ్చిపోయినట్టుగా నా భూమి వాళ్ళకి ఎక్కించిన, నా పట్ట మిగిలి వాళ్ళ పట్ట ఎక్కించింది సార్. ఇది నాది ఆధార్ కార్డు పెట్టలేదు, నా ఫోటో పెట్టలేదు, నా సంతకం పెట్టలేదు. నేను చచ్చిపోతే నా కొడుకును నా భార్య వాళ్ళ సంతకాలు కూడా ఉంటుందా సార్? ఇంత అన్యాయం చేసిన సార్. నాది ఇది కథ నాకు జరిగింది. ఎన్ని ఎకరాలు? నాది ఎకరం 25 గుంటలు సార్. ఎకరం 25 గుంటల భూమి నా పేరు మీద ఏం లేకుండా చేసిండు సార్. లోన్ కూడా మాపి అయితే లేదు సార్. పోయి కూలి చేసుకొని బతకటం సార్. నాకేం లేదు, ఇది తప్ప నాకేం లేదు సార్. అంటే ఎవరు చేసి అంటాను, ఎవరు చేసి ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎవరు ఏం చేసుకున్నారు నాకేమరక సార్. పాలైనా మా పెదనాయన కొడుకు వాళ్ళ మనవడు పోయి సర్టిఫికేట్ తెచ్చిండు, చచ్చిపోయిన సర్టిఫికేట్. దూడే మా పెదనాయన. దూడే కొడుకు పేరు కుమార్ కొడుకు పేరు రాజు. ఆ రాజును దూడే పోయి ఈ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళ తాత్పర్యం తెచ్చి నేను చచ్చిపోయినట్టు నడిపించాను సార్. మనం ఎట్లా పోతుంది సార్? మా అన్న, మీ ముగ్గురు అన్నదమ్ములు, మా తమ్ముడు సీను, మా ముగ్గురు ల్యాండ్ ఒక దిక్కునే సార్. మా అన్నకు ఎకరం 25 గుంటలు ఉండాలి. 2 ఎకరాలు అంటే 15 గుంటలు అమ్ముకున్నాడు అంతే సార్. న్యాయం చేయాలి సార్. ఆయన భూమి లేకుండా చేసిండు సార్. న్యాయం చేయాలి. ఆయన చనిపోయినట్టు సర్టిఫికేట్ తెచ్చిళ్ళు మనడంగానే. ఆ బ్యాంకులో బుక్ పెడితే బుక్ అలానే ఉండే సారు. కేసీఆర్ పైసలు పడతలేవు, 3 పైసలు పడతలేవు. ఇటు భూమి లేదు ఆయన పేరు మీద, లోన్ మోపు కాలేదు. అది న్యాయం చేయాలి సార్. మీరు దయచేసి మీరు న్యాయం చేయాలి. రిజిస్ట్రేషన్ గత సంవత్సరం మార్చి అనగా 13/3/2023 రోజున విరాసత్ కింద మ్యూటేషన్ జరిగి ఫిజికల్ గా ఆ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తే అందులో ఎలాంటి డెత్ సర్టిఫికేట్ కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అఫిడవిట్స్ కానీ ఎలాంటి లేకుండా ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ విషయం మీద ఫిజికల్ గా ఈ రోజు పొద్దున ఉదయం నేను ఫిజికల్ మోకాపై కూడా చూడగా భూమి ఎవరిది వాళ్ళకు ఉన్నది. కానీ ఎర్రం దూడే అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి తన తండ్రి పేరు కూడా మల్లయ్య అని ఉంటే అదే పేరు మీద ఉన్న ఈ అర్జీదారు భూమికి రిక్వెస్ట్ పెట్టుకొని భూమిని ట్రాన్స్ఫర్కు రిక్వెస్ట్ పెట్టడం వల్ల అప్పుడు ఉన్న వాళ్ళు పరిశీలించలేకుండా భూమిని విరాసత్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విచారణలో యాక్చువల్గా అప్పుడున్న గతంలో ఉన్న వాళ్ళు ఏదైతే అప్లికెంట్స్ సబ్మిట్ చేసిందో డాక్యుమెంట్స్ను వాటిని కొంచెం పరిశీలించలేదు. అలాగే ఆ గతంలో ఎర్రం దూడయ్య అనే వ్యక్తి తండ్రే గతంలో 20 ఏళ్ల క్రితమే ఇట్టి భూమిని ఇతరులకు అమ్మినట్టు తెలిసింది. ఆ అమ్మిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడంలో భాగంగా దీనిని ఈ అర్జీదారు యొక్క భూమికి రిక్వెస్ట్ పెట్టి భూమిని ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని చేసుకున్న 1 మంత్ లోపలనే మిగతా వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇటు విషయంలో ఉదయాన్నే మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ను, సర్వేయరు గిరిదావారిని మరియు నేను కూడా వెళ్ళిన ఫిజికల్ పొజిషన్ మీదకి వెళ్ళిన. ఈ అర్జీదారుకు తన భూమి తనకే ఉంది. ఆల్రెడీ దూడం మల్లయ్య గారు ఎవరైతే తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అతను వాళ్ళ